Hi, this is Srinivas Soleti. Welcome to Today Topic. మార్పు పవనం సునామీలా మారుతుందా? ఏపీలోని అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి ఇప్పుడు ఇదే ఒక సవాల్గా మారింది. పవన్ కళ్యాణ్ మాయావతి ఉమ్మడి ప్రచారం ఏపీ రాజకీయాలను పెనుమలుపు తిప్పే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ సభల్లో వీరిద్దరి ప్రసంగాలకు వచ్చిన స్పందన రాబోయే మార్పుకి సూచిక అని జనసేన, బీఎస్పీ, వామపక్షాల నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఏపీ రాజకీయాల్లో కెరటంలో ఎగిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, దళిత బాంధవుగా పేరు పొందిన మాయావతి ఉమ్మడి ప్రచారం ఎన్నికల పర్వాన్ని కీలక మలుపు తిప్పింది. అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే నినాదంతో యూపీతో పాటు అనేక రాష్ట్రాల్లో బీఎస్పీ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. ఏపీలో జనసేన ఈసారి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసురుతోంది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న ఏపీ, తెలంగాణలో ఉమ్మడి ప్రచారం కేడర్కు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. జనసేన, బీఎస్పీ పొత్తు ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడంతో రాజకీయ ప్రత్యర్థులకు ఇదొక పెద్ద సవాలుగా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధ, గురువారాల్లో ఉమ్మడిగా ప్రచారం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూపే ప్రభావం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. మాయావతి, పవన్ కళ్యాణ్ కలిసి విజయవాడలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ రెండు సందర్భాల్లోనూ వారు వెల్లడించిన అభిప్రాయాలు ఏపీలో చర్చకు దారితీశాయి. రాజకీయాల్లో మార్పు, అణగారిన వర్గాలకు అవకాశం, దళిత ప్రధాని, విలువలతో కూడిన రాజకీయాలకు సంబంధించి యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ జరగనంత వైవిధ్యంగా ఈ ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించారు. జనసేన మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చిన ఈ సభలో మాయావతి ప్రసంగం ప్రజల హృదయాలను తాకింది. పవన్ కళ్యాణ్ సేవలు ఏపీకి ఎంత అవసరమో ఆమె వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం నదీ ప్రవాహంలా సాగిన తీరుకు సభికులు హర్షధ్వానాలు చేశారు. దళిత మహిళ మాయావతిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పవన్, మాయావతి బహిరంగ సభ వేదికలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. విజయవాడ తర్వాత తిరుపతిలో ఉమ్మడి ప్రచారం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ రెండు సభలకు వచ్చిన స్పందన అపూర్వం. డబ్బులిచ్చి జనాన్ని తరలించడం అనే రొటీన్ ఆనవాయితీకి భిన్నంగా వేల మంది స్వచ్ఛందంగా ఈ సభలకు తరలివచ్చారు.
దళిత ముఖ్యమంత్రి విషయంలో కేసీఆర్ మాట తప్పిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. తిరుపతి సభలో పవన్ ప్రసంగం తనదైన శైలిలో స్పష్టంగా ప్రజలకు వాస్తవాలను తెలిపే లక్ష్యంతో సాగింది. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను పవన్ వివరించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ వ్యవహార శైలి గురించి నిర్మోహమాటంగా మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వేసే బిస్కెట్ల కోసం ఆయన కాళ్లపై పడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. జగన్తో తనకు వ్యక్తిగత వైరంగానీ ద్వేషంగానీ లేదని స్పష్టం చేశారు. అయితే వైసీపీ గెలిస్తే రౌడీయిజం, గూండాయిజం పెరుగుతాయని అన్నారు. చంద్రబాబు పక్కన గంట వంటి కబ్జాదారులున్నారని పవన్ చెప్పారు. మాయావతి ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రస్తావించారు. గత 5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి చేసిందేమీ లేదన్నారు. దేశ రక్షణ విషయంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పవన్ వంటి నాయకులు దేశ భవిష్యత్కు అవసరమని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఈసారి కేంద్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోందని మాయావతి చెప్పారు. హైదరాబాద్ సభ వేదికగా పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్ర రాజకీయాలు, వ్యక్తిగత వైరాల గురించి ప్రస్తావించారు. చంద్రబాబుతో కేసీఆర్కు వైరం ఉంటే మీరు చూసుకోండి, కానీ దాన్ని ఏపీ ప్రజలపై రుద్దవద్దని చెప్పారు. చంద్రబాబుకు కేసీఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారో తెలీదు గాని ఏపీ ప్రజలకు మాత్రం హింసతో కూడిన గిఫ్ట్ ఇవ్వొద్దని కోరారు. రాజకీయ నాయకుల వైరం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు. దళిత మహిళ మాయావతిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, విద్యార్థులు కానీ, మనకి ఆర్ఈసీ నుంచి, వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే ఒక మార్పు జరుగుద్ది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు నేను చూస్తా, ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం అది. తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి నేను కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు అనద్దు, అదొక్కటే నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు నేను మొదటివాడిని. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటి కోరిక, మిగిలిన కోరిక, తీరని కోరిక ఉండిపోయింది. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని. ఆ కోరిక నెరవేరలేకపోయింది. నేను కోరుకుంటుంది నా మనసులో, మనకి తెలంగాణలో కొత్త రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయాం, కానీ మన భారతదేశానికి మాయావతి గారిని ఎందుకు ప్రధానమంత్రిగా మనం చూడగలం? ఎంత బలమైన నాయకురాలు ఆవిడ. ఆవిడలో నేను బెహెన్జీ గారిని ఒక్కరిని చూడలేదు, ఆవిడలో నేను మాతృమూర్తిని కూడా చూశాను. ఒక అనురాగంతో కూడిన తల్లిని చూశాను, ప్రేమమూర్తిని చూశాను. కదిలిపోయాను, చెదిరిపోయాను. ఆవిడికి మోకరిల్లాను. నేను ఆవిడ పాదాలకు నమస్కరిస్తానంటే మనస్ఫూర్తిగా, డ్రామాల కోసం నేను కాదు, మనస్ఫూర్తిగా. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అడుగడుగున గుండాలుండి, అలాంటి చోట్ల ఒక్కరే వచ్చి లా అండ్ ఆర్డర్ అంటే మన భేదం లేకుండా బీఎస్పీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళని రోడ్డు మీద నడిపించేంత బలమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు కదా ప్రధానమంత్రి అయితే ఈ దేశం ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మాయావతి హైదరాబాద్ సభలో తెలిపారు. పవన్ లాంటి కమిట్మెంట్ గల నాయకులు ఈ దేశానికి అవసరమని చెప్పారు. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో యూపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2 జాతీయ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయంగా తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, కాబట్టి తమ కూటమికి ఓటు వేసి మద్దతివ్వాలని మాయావతి కోరారు.
పవన్ అభిమానులే కాదు, తన జన సైనికులు, వీర మహిళలు, విద్యావంతులు, మేధావులు ఈ సభల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే జనసేన బీఎస్పీ కూటమి గెలవాల్సిన అవసరం ఉందని వారంతా అభిప్రాయపడ్డారు. ఊకదంపుడు ఉపన్యాసాలకు భిన్నంగా పవన్, మాయావతి ప్రసంగాలు అందరినీ ఆలోచింపచేశాయి. మార్పు పవనం బలంగా వేయాల్సిన అవసరం ఉందని ఈ బహిరంగ సభల ద్వారా జనసేన బీఎస్పీలు చాటి చెప్పాయి. జనసేన బీఎస్పీ పొత్తు, దాని ప్రభావంపై ఏపీలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. సిక్కోల్ నుంచి చిత్తూరు వరకు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. సభలకు హాజరైన వారే కాదు, టీవీలో ప్రసంగాలను విన్నవారు కూడా మార్పు పవనం గురించి చర్చించుకుంటున్నారు. ఏపీలో బీఎస్పీకి పెద్దగా బలం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఇమేజ్నే నమ్ముకుంది. అలాగే దళితుల్లో, ముఖ్యంగా విద్యావంతుల్లో మాయావతికి ఉన్న ఇమేజ్ కూడా తమ కూటమికి అదనపు బలం అవుతుందని జన సైనికులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకునే రాజకీయ నాయకులు చాలా మందున్నారు. అయితే పవన్ రాజకీయ శైలి పూర్తిగా భిన్నం. ఎలాగోలా కాదు, విలువలతో, ప్రజల మద్దతుతో అధికారంలోకి రావాలనేది ఆయన సిద్ధాంతం. డబ్బులిచ్చి జనాన్ని తరలించడం, ఓటుకు నోటు ఇవ్వడం ప్రజాస్వామ్యం కాదనేది పవన్ ఉద్దేశం. తన పార్టీని ఆయన ఈ విధంగానే తీర్చిదిద్దారు. సినిమా రంగం నుంచి వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీని బలోపేతం చేశారు. ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు తీరును నిర్మోహమాటంగా పవన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా దుయ్యబట్టారు. తనకేపీ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని, కొందరు నాయకులకు వత్తాసు పలకడం తన విధానం కాదని స్పష్టంగా చెప్తూ వచ్చారు. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షంతో పొత్తుకు పవన్ సిద్ధపడలేదు. సిద్ధాంతాన్ని నమ్ముకున్న వామపక్షాలతో చేతులు కలపడానికి సై అన్నారు. ఎర్రజెండాపై తన గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి వామపక్షాలకు గాని బీఎస్పీకి గాని ఏపీలో అంత బలం లేదు. వాటి ఉనికి నామమాత్రమే. అయితే తనకున్న విలువలు, విధానాలకు అనుగుణంగానే పవన్ పొత్తులు పెట్టుకున్నారు. మొత్తం మీద 4 పార్టీల మహాకూటమిని తీర్చిదిద్దారు. ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాదిలోని మరికొన్ని రాష్ట్రాల్లో బీఎస్పీ ప్రధాన పార్టీ. ఏపీలో మాత్రం ఉనికి అంతంత మాత్రమే. అయినా మాయావతి అంటే దళితుల్లో, ముఖ్యంగా విద్యావంతులు, మేధావుల్లో మంచి అభిప్రాయం ఉంది. దళిత వ్యక్తి ఈ దేశానికి ప్రధాని కావాలనేది పవన్ ఉద్దేశం. అందుకే మాయావతితో చర్చించి పొత్తును ఖరారు చేసుకున్నారు. పవన్ ఇమేజ్ తమ పార్టీకి ఉపయోగపడుతుందని మాయావతి కూడా భావించారు. కాంగ్రెస్తో ఏ రాష్ట్రంలోనూ పొత్తు లేదని తేల్చి చెప్పిన మాయావతి జనసేనతో పొత్తు కొప్పుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై ఉన్న నమ్మకమే. ఏపీలో పెద్దగా బలం లేని బీఎస్పీకి పవన్ అండ దొరకడం గొప్ప విషయమే. దీనివల్ల ఏనుగు పార్టీ బలం పెంచుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరింత బలీయమైన శక్తిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసిన క్యాడర్ను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. జనసేన విషయానికొస్తే మాయావతికున్న ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది. బీఎస్పీకి ప్రత్యేకంగా చెప్పుకోదగిన క్యాడర్ లేకపోయినా దళితులకు ఆశాకిరణంగా మాయావతికి ఇమేజ్ ఉండడం కలిసి రావచ్చు. అందుకే పవన్, మాయావతి సభల్ని వ్యూహాత్మకంగా నిర్వహించడంలో సఫలమయ్యారు. వామపక్షాలకు సిద్ధాంత బలం ఉంది కానీ క్యాడర్ బలం పెద్దగా లేదు. ఏపీలోని కొన్ని చోట్ల మాత్రమే చెప్పుకోదగిన కార్యకర్తల బలం ఉంది. ఈసారి పవన్తో పొత్తు వల్ల ఆ పార్టీలు బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అక్కడక్కడ లెఫ్ట్ పార్టీలకున్న క్యాడర్ బలం, వాటి సిద్ధాంత నిబద్ధతపై ప్రజల్లో ఉన్న ఇమేజ్ జనసేనకు కూడా ఉపయోగపడవచ్చు. అందుకే ఈ కూటమి అధికారం కోసం అడ్డదారులు తొక్కే ఫ్రంట్ అనే విమర్శ రాలేదు. విలువలకు కట్టుబడిన వారి కూటమిగానే పేరొచ్చింది. సామాన్య ప్రజల్లో కూడా ఈ పొత్తులపై సానుకూల స్పందన రావడం నేటి రాజకీయాల్లో అరుదైన విషయం. పరస్పరం ఒకరి బలం మరొకరికి తోడు కావడం, ప్రజల బాగు కోసం ఉమ్మడిగా పనిచేయడం ఈ కూటమి ముఖ్య ఉద్దేశమనే సందేశం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళింది. రాజకీయాల్లో వినూత్న ఒరవడి సృష్టించిన పవన్ కళ్యాణ్ తన పార్టీని వ్యూహాత్మకంగా బలోపేతం చేశారు.
అన్ని వర్గాలకు చేరువ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రజలపై ప్రభావం చూపింది. కులమతాలకు అతీతంగా రాజకీయం చేయడం ప్రత్యేక ఆకర్షణ అయింది. పేదలకు సాయం, సామాజికంగా వెనుకబడిన వారికి చేయుత, అన్నదాతకు భరోసా, అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలనే ఎజెండాతో పవన్ ప్రకటించిన మేనిఫెస్టో కూడా మేధావులతో పాటు సామాన్యులు కూడా ఆకట్టుకుంది. అందులోని అంశాలు ఆచరణాత్మకంగా ఉన్నాయని, ఓట్ల కోసం మోసపూరిత హామీలు ఇచ్చే పద్ధతికి ఇది భిన్నంగా కనిపిస్తుందనేది పాజిటివ్ టాక్ రావడం విశేషం. జనసేన ఆవిర్భావం తర్వాత తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల సమయంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి ప్రజలు కాంగ్రెస్పై ఆగ్రహంతో రగిలిపోయిన రోజులవి. అందుకే ఓట్లు చీలికను నివారించడానికి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతివ్వాలని నిర్ణయించారు. మోదీ చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. అధికారంలోకొచ్చిన తర్వాత మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేయడం, ప్రజల్ని పట్టించుకోకపోవడం పవన్ నిరసన గళమెత్తారు. పోరాటానికి సిద్ధపడ్డారు. పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. మొదటి నుంచి పవన్ తనదైన శైలిలోనే పార్టీని ముందుకు నడిపారు. అవతలి పార్టీని తిట్టడమే రాజకీయం అనే మూస ధోరణికి భిన్నంగా నడుచుకుంటున్నారు. కొత్త ఒరవడి సృష్టించారు. యువతతో పాటు అన్ని వర్గాల వారికి జనసేన చేరువ కావడానికి ఇదే ప్రధాన కారణమైంది. సమస్యల పరిష్కారం కోసం పవన్ చేసిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ పిలుపునిస్తే యువత కవాతులో కదం తొక్కిన తీరు నా భూతో అనిపించింది. ఏపీలో 2 కుటుంబాలు మాత్రమే రాజకీయం చేసే పరిస్థితి మారాలని పవన్ బలంగా భావించారు. అందుకోసం మార్పు అవసరమని నమ్మారు. దీనికోసం ఎవరో ఒకరు నడుం బిగించాలి. ఆ ఎవరో ఒకరు తానే కావడానికి ముందుకొచ్చారు. అయితే కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయం చేయడం పవన్ మనస్తత్వానికి సరిపడని విషయం. రాజకీయం అందరి కోసం, అభివృద్ధి అందరి కోసం అని నమ్మే పవన్ ఆ దిశగానే జనసేనను ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికలకు జనసేనను సిద్ధం చేయడానికి ఆయన వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఎలాగోలా అధికారమే ముఖ్యమనుకుంటే పెద్ద పార్టీలను చెప్పుకునే వారితో చేతులు కలిపేవారు. అయితే అధికారం కోసం విలువను వదులుకోవద్దని భావించారు. అందుకనుగుణంగానే వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రతి మాటలో నిజాయితీ, ప్రతి అడుగులో కమిట్మెంట్ కారణంగానే పవన్ కళ్యాణ్ కు సినిమా నటుడుగా ఎంత ఇమేజ్ ఉందో రాజకీయ నాయకుడిగా కూడా అంతకు మించిన స్థాయిలో క్లీన్ ఇమేజ్ సొంతమైంది. పార్టీకి అదే బలంగా మారింది. అభిమానులతో పాటు వివిధ వర్గాల ప్రజల మనసు గెలవడానికి ఆయన ఏనాడు విలువల్ని వదిలిపెట్టలేదు. ఒకప్పుడు తాను మద్దతిచ్చిన పార్టీల వైఖరికి వ్యతిరేకంగా పోరాడ్డం ఆపలేదు. ప్రజల తరపున గళమెత్తడం మానలేదు. ఏపీ ప్రజలు ఇవన్నీ గమనించారు. కాబట్టే జనసేన ఓ ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగింది. టీడీపీ, వైసీపీలకు సవాల్ విసురుతోంది. సీట్లు, ఓట్లు మాత్రమే కాదు, పోరాటం ముఖ్యమని తిరుపతి, హైదరాబాద్ సభల్లో పవన్ మరోసారి స్పష్టంగా చెప్పారు. పవన్ ప్రసంగాలకు హర్షధ్వానాలు మిన్నంటడం పరిపాటిగా మారింది. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానుడు పూలవర్షంతో స్వాగతం పలకడం విశేషం. ఈనాటి రాజకీయాల్లో చాలా మంది నాయకులకు లభించని గౌరవం పవన్ కు లభిస్తోంది.
ప్రత్యర్థుల మైండ్ గేమ్ నుంచి పవన్ జనసేనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పొత్తుల విషయంలో రెండు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ ఆడాయి. అయినా పవన్ ఎక్కడా మొహమాట పడకుండా సరైన కౌంటర్ ఇచ్చారు. పొత్తుల విషయంలో తన వైఖరిని, కమిట్మెంట్ను నిక్కచ్చిగా ప్రకటించారు. పవన్ దూకుడుగా ఎదురుదాడి చేయడంతో ప్రత్యర్థుల మైండ్ గేమ్ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఆ తర్వాత కొత్త తరహా మైండ్ గేమ్ మొదలుపెట్టినా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగానే కనిపిస్తున్నారు. పవన్ ఇమేజీ, దళిత నేతగా మాయావతికున్న ఖ్యాతి ఈసారి ఎన్నికల్లో కీలకంగా కనిపిస్తున్నాయి. మార్పు కావాలని, తేవాలని భావించేవారు ఒకవైపు, ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించేవారు మరోవైపు ఉన్నారని పవన్ చెప్తున్నారు. మీరు ఇటువైపు ఆలోచించండి అని ప్రజలను కోరుతున్నారు. ఇది ఈరోజు టుడే టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.